వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక నుంచి మొహమాటాలకు పోదలుచుకోలేదని, పార్టీకి ఏది అవసరమో అటువంటి నిర్ణయాలే తీసుకుంటానని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో కఠినంగా ఉంటానని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అని తేల్చి చెప్పారు. జగన్ 1.0 ప్రజల కోసమని, 2.0 కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ తరహాలో మార్పును పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. కానీ కార్యకర్తలకు, అధినేతలకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించాలని కోరుకుంటున్నాయి. ముఖ్యంగా కోటరీ వ్యవస్థ ఉండకూడదని చెబుతున్నాయి. రీజనల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు వంటివి పార్టీని మరింత ఇబ్బందుల్లో పెడుతున్నాయి అన్నది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. అయితే ఈ విషయంలో అధినేత తీరులో మార్పు రావాలని కోరుకుంటున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ నలుగురు చేతిలో చిక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం అధినేతను కలుసుకుందామంటే 7 ద్వారాలు దాటి వెళ్లాల్సి వచ్చేదని, కనీసం అపాయింట్మెంట్ దొరికిన పాపాన కూడా పోలేదని సాక్షాత్ మంత్రి వ్యాఖ్యానించడం అప్పట్లో ఆందోళన కలిగించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి ఎన్నికలకు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయాలని ఉందని, ఆ విషయాన్ని చెప్పేందుకు అధినేత తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డిలో తాజా మార్పు వచ్చిందని, కానీ ఇంకా అడ్డుగోడలుగా కోఆర్డినేటర్లు, సలహాదారులు కొనసాగడాన్ని మాత్రం ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. ఇక ఉగాది నుంచి ప్రజల్లోకి వస్తాననుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందే తాను మారానన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికలకు ముందు 80 మంది అభ్యర్థులను మార్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. అందుకే ఈ పాత నేతలనంతా తిరిగి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ వినిపిస్తుంది. పార్టీ కేడర్ కూడా అదే కోరుకుంటుంది. ప్రయోగాలు విఫలమైనప్పుడు మళ్లీ యథాస్థానానికి ఆ నేతలను చేర్చడం ప్రధాన విధి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం కొద్ది మందిని మాత్రమే ఆ విధంగా మార్చారు. ఇంకా చాలా మంది నేతలు ఉన్నారు. వారందరినీ మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. పార్టీ నిర్మాణ విషయంలో వారి అభిప్రాయాలను తీసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉంది.